కొన్ని మనకంత విలువైనవిగా ఉండవండి కొన్ని వస్తువులు. అలాంటివి పోయినా కూడా 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఓహో ఈ చేతికి ఏదో ఉండాలి కదా. ఒకవేళ అది రోల్డ్ గోల్డ్ బ్రేస్లెట్ అనుకోండి, పోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తెలుసుకుంటాం మేము. ఒకవేళ అది గోల్డ్ బ్రేస్లెట్ అయితేనో పోగానే, కార్ ఎక్కగానే, బైక్ ఎక్కగానే, ఇంటికి వెళ్ళగానే సడన్లీ యూ రియలైజ్ అదేంటి పోయింది, వెంటనే వెతుక్కుంటావు. సంసోను జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రశస్తమైనదో, ఎంత విలువైనదో దాని విలువను గుర్తించలేకపోయాడు సంసోను. దేవుని సన్నిధి ఉంటుందిలే, నాతో పర్వాలేదు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అన్నట్లుగా ఒక రకమైన కేర్లెస్నెస్లోకి, లెక్కలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడేమో. దేవుడు అతని ఎడబాసాడని సంసోను తన జీవితంలో తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు బందీ గృహంలో సంసోను ఉన్నాడు. శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సంసోను ఉన్నాడు. బలవంతుడైన సంసోను బలహీనుడుగా మారిపోయాడు. సంసోను జీవితంలో 3 పరిస్థితులండి. హీ వాజ్ బౌండ్. సంకెళ్ళు వేసి అతన్ని బంధించారు. అంతకుముందైతే సంకెళ్ళు తెంపుకోగలిగాడు. అంతకుముందైతే సింహమును 2 చేతులతో చీల్చివేయగలిగాడు. అంతకుముందైతే పట్టణం యొక్క గవిని, తలుపులను 2 చేతులతో ఊడబీకగలిగాడు. కానీ ఇప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల బలము లేదు, బలహీనుడు అయిపోయాడు. అందరిలాగే సామాన్యంగా అయిపోయాడు, ఆర్డినరీ అయిపోయాడు. అని జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ మన జీవితం ఏమైపోతుందంటే బ్యాక్ టు స్క్వేర్. సంసోను జీవితమే దానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పుకో.